ఆధారం లేదు సార్. ఉన్నట్టుండి మాకు ఇంత మోసం చేశారు సార్. మాకు డబ్బులు తీసుకొని మాకు ఆధారం లేకుండా చేశారయ్యా. నీళ్ళు లేదు, నీళ్లు లేవు, కరెంట్ లేకుండా మేము ఎంతమంది నిరాశ చేసినాం సార్. ఇక్కడ 8 సంవత్సరాల నుంచి చివరికి వచ్చేసరికి మాకు ఏ మాట కూడా చెప్పట్లేదు సార్. పడగొడుతున్నారన్న మాట కూడా రాలేదు సార్. అంత బాగా ఆగమాగం చేశారయ్యా. ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు తెలియక. ఎట్లా మరి గెలిచిరు పోయిర్రు, కనీసం మీ దగ్గరకన్నా రావాలి కదా. ఎవ్వరు రాలేదయ్యా, ఎవ్వరు రాలేదు. వీళ్ళు ఏమంటారు మేము పోయినాం, వాళ్ళకి కలిసినాం, వీళ్ళకి కలిసినాం అంటున్నారయ్యా. కానీ మాకు ఏది తెలియదు సార్. ఎవ్వరు చెప్పలేదయ్యా, మాకు ఎవ్వరు చెప్పలేదు నాయన. ఎవ్వరు ఎవరు చెప్పలేదు. ఓట్లప్పుడు అయితే అందరూ వస్తారు అని ఏం లేదయ్యా. అందరు చాలా పేదవాళ్ళు సార్. ఇక్కడ ఎవరికి ఇవ్వలేదు. ఇట్లా ఏడుస్తున్నారు. మీ ఏడుపు వాళ్ళకి ఇబ్బందే కదా. తగలాలి సార్, తగలాల. కానీ వాళ్ళకి తగలదయ్యా. వాళ్ళు మంచిగా ఉన్నారు, మేమే ఏడుస్తున్నాం సార్. ఇవాళ 3 రోజుల నుంచి ఏం లేకుండా తింటున్నాం అయ్యా. కనీసం రేవంత్ రెడ్డి ప్రజాపాలన అంటాడు, ఇందిరమ్మ ఇల్లు అంటాడు. ఏది లేదు నాయన, ఏది లేదు. ఒక ఇల్లు కూడా ఏమి లేదయ్యా. మరి ఇప్పుడు మీకు అన్నం ఇది అంత ఎట్లా? ఏం లేదయ్యా, ఏం లేదు. అన్నం లేదు, నీళ్ళు లేవు. నిన్నటా నుంచి గ్వాస్ అంటే గ్వాస్ చేస్తున్నాం సార్ మేము. మాకెవరైనా ముందుకొచ్చి ఇప్పటికైనా మాకు ఒక దారి చూపిస్తే ఏడైనా ఉంటామయ్యా. మేము కోరుకునేది దారి చూపెట్టాలని కోరుకుంటున్నాం. అది పోయినాయి కానీ ఇప్పటికైనా దారి చూపిస్తే ఇప్పటికైనా మేలుకుంటామయ్యా. కొద్దిగా ఇన్నాళ్ళంటే తిన్నారు, వాళ్ళు తిన్నారో ఎవరు తిన్నారో తెలియదు సార్. మేము తెలియకుండా ఇచ్చినాం ఇన్ని డబ్బులు కూడా ఇచ్చినామయ్యా. ఎంత ఇచ్చారు మనిషికి 2 లక్షలు దాకా ఇచ్చారు. 2 లక్షలు 3 లక్షలు తీసుకొని మాకంతా నీడ లేకుండా చేశారు. పైసలు తీసుకున్నారు, ఇప్పుడు లేకుండా చేశారయ్యా. ఇప్పటికైనా దారి చూపిస్తే ముఖ్యమంత్రి చెప్పిన సార్. ఎవరైనా దారి చూపిస్తే ఇప్పటికైనా కట్టుకుంటాం. పైసలు పోయినాయి ఏమి లేదు సార్. ఓట్లేసి గెలిపించినాం, వాళ్ళే మమ్మల్ని కాపాడుతారు అనుకున్నాం. కానీ వాళ్ళే రోడ్డు పాలు చేసి మమ్మల్ని ఇవ్వాల. మమ్మల్ని మా పిల్లల్ని, చిన్న పిల్లలు నిన్నటి నుంచి అన్నం లేవు, నీళ్ళు లేవు, రోడ్డు మీద ఆడిపోతున్నాం. ఒక్క ప్రభుత్వమైన వచ్చి మమ్మల్ని కాపాడట్లేదు. మంచి ఇచ్చిన దిక్కుగా లేరు మమ్మల్ని. ఇవాళ మమ్మల్ని ఆదుకునే దిక్కే లేదు. ఈడ ఈ గుట్ట మీద ఒక అనాథలో లేక ఉండిపోయినాం మేము. మా కోసం వచ్చిన ఒక్కరు రాలేదు. ఓట్లప్పుడు దండం పెడతారు, కాళ్ళు మొక్కుతారు. మాకేమంటారు, మమ్మల్ని గెలిపియండి, మేము ఉన్నాం మీకు అంటారు. మేము సాయం చేస్తామంటారు, మీకు ఇల్లు కట్టించిస్తామంటారు. ఆడాళ్ళ కేసులో మేము ఉన్నామని అంటారు. ఇవాళ ఒక్కరు రాలేదు సార్. రేవంత్ రెడ్డికి ఏం చెప్తాం? మమ్మల్ని చేసిండు కదా, ఆయన దండం పెడతాం. మమ్మల్ని రోడ్డు పాలు చేసింది కదా రేవంత్ రెడ్డి సార్. మమ్మల్ని రోడ్డు పాలు చేసింది, మా పిల్లల్ని మమ్మల్ని రోడ్డు పాలు చేసింది. కానీ దండం పెడతాం చేతులు ఎత్తి. ప్రభుత్వం ఆగవైపు, ప్రభుత్వం ప్రజల కోసం ఉందని చెప్పారు. మేము నమ్మినాం, ఓట్లేసి గెలిపించినాం. తీరా వచ్చి మమ్మల్ని మా పిల్లల్ని రోడ్డు పాలు చేసిరు. దొంగ నా కొడుకు, నువ్వు అసలు లుచ్చన కొడుకువి, బద్మాస్ పాడతావు. నువ్వు పోయి మేము ఆడుతుంటే నువ్వు అక్కడ గడ్డలు కప్పించుకుంటావు. నీకు సిగ్గు ఉందా? నీకు సిగ్గు అనిపించలేదా? మేము చిన్న పిల్లలు రేవంత్ రెడ్డి కండలు కప్పించుకుంటాడు. రేవంత్ రెడ్డి కండలు కప్పించుకుంటాం. ఇప్పుడు పొంగ శ్రీనివాస్ రెడ్డి ఆయన సంతోషంగా ఉన్నాడు. బట్ ఇక్కడ అసలు మీకు ఎట్ట సంతోషంగా ఉండకూడదు చెప్పు. ఇంతమంది మేము ఆడుతుంటే పిల్లల్ని వేసుకొని 3 రోజుల నుంచి నీళ్ళు లేవు, నిప్పులు లేవు. ఇంతమంది మిలిటరీలు దింపినవు. ఈ గడ్డ మీద పక్కమ్మటి పేదవాడు ఉండడానికి నీకు అసలు అనిపిస్తుంది. పేదవాడికి ఓటు నీకు ఎట్ట పనికి వచ్చింది? దొంగ నా కొడుకు, నువ్వు అసలు లుచ్చన కొడుకువి, బద్మాస్ పాడతావు. నువ్వు పోయి మేము ఆడుతుంటే నువ్వు అక్కడ గడ్డలు కప్పించుకుంటావు. నీకు సిగ్గు ఉందా? నువ్వేమని చెప్పినవు? నేను ప్రజల పార్టీ, నేను భూములు ఇప్పిస్తా అని ఎంఆర్ఎల్ దగ్గర పోయి కట్ట తీసుకుపోయి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ మీద దౌర్జన్యం చేసినవే. ఇప్పుడు ఎందుకు రావంటున్నా? ఎందుకు రావు? దేనికి రావు నువ్వు? ఇప్పుడు సిగ్గు అవుతుందా? ఎందుకు నీ రాజ్యము మీరంతా కొమ్మకులయ్యి నువ్వు దొరలకు తొట్టుగా అతను పేదలు కాదు. 3 మంత్రులు కూడా మీరు దొంగలు, లుచ్చన కొడుకులు. చెప్తానుగా, లుచ్చన కొడుకులు దొంగలు మీరు. మీరు ఎవరు ఈయన పేరేందో ఉండే పొంగులే శ్రీనివాస్ రెడ్డి అని పొంగులేసిన కదా రావుంది. బట్ ఇక్కడ పేరు పెట్టుకునే కనీసం పేర్లో నీతి ఉంది నీకు? అసలు పేరు పెట్టుకునే అర్థం నీకు లేదు. నువ్వు నా ముందుకు వచ్చి నేను అదే మాట అంటా. నువ్వు పేరు బట్టి విక్రమార్క ఎంతో త్యాగం చేసిండు. ఆయన త్యాగం ఒక్కటన్ని కారుతుందా? ఇంతమంది ప్రజలు బట్టి విక్రమార్క అంటే రాజ్యాన్ని గెలుచుకుని వచ్చిడు. నువ్వేం చేసినావు? సిగ్గు చెరలేని మనిషి నువ్వు. అసలు నువ్వేం కార్యం చేసినావు? నీ పక్కన, నీ ఊరు పక్కన ఈ గడ్డ ఉంది. ఇంతమంది ప్రజల పిల్ల అల్లాడతారు. నువ్వు పక్కన ఉండే దాన్ని కూడా చూస్తాను రాలే. నువ్వు సిగ్గు చెట్టు మందా సాలు. అసలు నువ్వు బతకూడదు. అసలు నీ ఇంటికి వచ్చి అడిగితే వాళ్ళకి అన్నం పెడుతున్నావు కదా. ఇంత మంది
వచ్చేసరికి 3 రోజుల నుంచి నువ్వేం చేస్తున్నావు అసలు? మీరు ఇంట్లో ఎట్ట కూర్చోబోతున్నా అసలు అంటే ఓటు కోసం మేము పనికొస్తాను. ఓటు అయిపోయిన తర్వాత మీ కాళ్ళకి చెప్పులంటే వాళ్ళ లేకపోతే మీ సోతి మోసేది నీళ్ళు తాగేట వాళ్ళ మేమన్నా మీ కాళ్ళకి చెప్పులంటే వాళ్ళ అంటే అన్ని అసలు అదంతా కాదు. 100 గజాల స్థలం నీకు బినాములు ఉన్నాయి, కొంతమందికి కోట్ల కొద్ది బినాములు ఉన్నాయి. బినాములు వాళ్ళు పట్టుకోకుండా పేదవాడు 100 గజాలు తీసుకుంటాని పేదవాడు 100 గజాలు పట్టుకోద్దు సిగ్గుచెట్టు అనిపిట్లా బినాములు పట్టుకోద్దు గుద్దలు